కృష్ణా జిల్లా పామూరు మండలం కంచర్లవారిపురంలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్ల కుమారరాజ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో సైకిల్పై పర్యటిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ముందు పల్లెబాట కార్యక్రమం ద్వారా గ్రామ సమస్యలను తెలుసుకున్నామని, అధికారులకు వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, స్థానికంగా ఉన్న ప్రతి చిన్న సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకోవటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. అధికారులతో కలిసి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వీలైనంత వరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామానికి కొత్త స్తంభాలు, ప్రీఫేస్ కరెంట్, నాణ్యమైన విద్యుత్ 2 మండలాలు చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో గ్రాంట్ ఉందా లేదా చూద్దాం. అది కాకపోతే ఈ స్తంభాలు యుద్ధ ప్రాతిపదికన చేయించే బాధ్యత ఏమా. అందుకనే మీ ఎమ్మెల్యే మీతో అనే కార్యక్రమంలో భాగంగా మీ మధ్యకి వచ్చాను. ప్రతిరోజు ప్రతి గ్రామం ఇలా వస్తున్నా. ఇప్పుడేం ఓట్లు లేవు, ఇప్పుడేం ఎన్నికలు కాదు. మాట ఇచ్చాను, మీ అందరూ ఆశీర్వదించారు కాబట్టి గెలిచిన సంవత్సరాల్లోనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించడానికి వచ్చాను. ఏమా ఖచ్చితంగా కరెంట్ స్తంభం వేయించే బాధ్యత నాది. నమోదు చేస్తున్నాం. అది వేసే రోజు లేదా పని అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం మీ దగ్గరికి. ఏమ్మా మరి పక్క వీరికి వెళ్తున్నా. ఇంకేముందా సమస్య చెప్పాలా? థ్యాంక్ యూ. సంవత్సరాల సార్ మేము ఈ ఇల్లు కట్టుకుని ఈ కరెంటు స్తంభానికి ఎంతో ఇబ్బంది. అబ్బాయి మా మేనమామ గారి కొడుకు శంకరం ఎన్నోసార్లు చెప్తున్నా. ఎంత వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాం సార్. మాకు ఏ ఇబ్బంది లేదు. నేలకు పంపులు వేసుకున్నాం. కరెంటు స్తంభాలు ఒకటి వేసి పెట్టండి సార్. మాకు ఏం వద్దు. ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు. ఎవరు కూడా ఇంకా వచ్చి వీధికి అడిగిన వాళ్ళు లేదు సార్. ఒక్కరు చేసి పెట్టండి సార్. మీకు ఏడుకుంటున్నాను. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మీ పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. చాలా తేలమంటే అసలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం సార్. ఈ కరెంటు గురించి చేసుకుంటేనేమో వీళ్ళతో ఎవరికైనా భయమే కదా సార్. ఒళ్ళు పడుతున్నాయి అని వాళ్ళతో బాధ, అటేసుకుంటే వాళ్ళతో బాధ. ఈ బాధ నేను 40 సంవత్సరాలు మటు పడుతున్నాను సార్. నేను ఈ బాధ తింటానికి లేదని లేదు, ఉంటానికి లేదని లేదు. మిమ్మల్ని ఏడుకుంటున్నాను సార్. కరెంట్ స్తంభాలు వేసి పెట్టండి సార్. కరెంట్ స్తంభాల కార్యక్రమాన్ని స్తంభాలు వేసే రోజు మళ్ళీ నేను వస్తాను. వేయించే బాధ్యత నాకు. అధికారులందరూ ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ వీధిలో ఒకటి, ఈ వీధిలో 2 స్తంభాలు. ఇంకేం కావాలో కూడా చూద్దాం. నేను నాకు సమస్య అర్థమైంది. ఇందాక కూడా పెద్దగా చెప్తుంది సమస్యలు భాగ్యలక్ష్మి గారు సమస్య పరిష్కరించే బాధ్యత నాకు. చూస్తాను. ఓకేమా? నాకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, వాటర్ ట్యాంక్ కొత్తగా నిర్మాణం చేయాలి. ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉన్నాయి. అందుకనే మీరు ఆశీర్వదించారు. రోజు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అందుకని మళ్ళీ గ్రామాల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరించడానికి ముందడుగు వేసాం. ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ గ్రాంట్ వచ్చింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. రోడ్లు కూడా బాబు స్తంభాలే బాబు 2 సార్లు మంటలు వచ్చేసినాయి. మా ఇంటి లాంగ్ అయిపోయింది. కరెంట్ కూడా ఇచ్చాం బాబు. ఇక్కడ మా వైసీపీ ఇక్కడ కరెంటు బాగా 2-3 సార్లు మంటలు వచ్చేసినాయి. అక్కడి నుంచి ఈ 3-4 ఏళ్ళకి వస్తాం వలన 2-3 సార్లు మంటలు వచ్చేసినాయి బాబు. కాబట్టి మీరు ఒకసారి ఇక్కడ 3 సార్లు కంప్లైంట్ కూడా చేస్తున్నాం ఆఫీస్లో. ఇప్పుడు స్తంభం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది బాబు. అక్కడెక్కడో ఉంది. ఇంకో స్తంభం కావాలి. శీల పంప్ ఒకటి కావాలి. శీల పంప్ ఒకటి కావాలి. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా మంటలు వచ్చేసి బాబు. మేము ఇంటి దగ్గర లేము.